Texmaco Rail and Engineering. రైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బిగ్ మూవ్స్. తాజాగా 73 కోట్ల రూపాయలు సెంట్రల్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ఆర్డర్, 535 కోట్ల రూపాయలు కెమెరూన్ ఎక్స్పోర్ట్ డీల్, ఇంకా 27 కోట్ల 75 లక్షల రూపాయలు సౌత్ వెస్టర్న్ రైల్వే కాంట్రాక్ట్ సాధించింది. ఆర్డర్ బుక్ 7,100 రూపాయలు కోట్లకు పైగా, 4 ఏళ్ల రెవెన్యూ కవర్. భారత ప్రభుత్వం రైలు ఆధునికీకరణలో బిలియన్లు పెట్టుబడి పెడుతోంది. గ్లోబల్ డిమాండ్ పెరుగుదల, కామెరూన్ వంటి విదేశీ డీల్స్, ఇవన్నీ టెక్స్మాకో గ్లోబల్ విస్తరణ లక్ష్యానికి బలం ఇస్తున్నాయి. Q1 FY26 రెవెన్యూ 1,346 కోట్ల రూపాయలు, 5 క్వార్టర్స్లో హైయెస్ట్, +17.5% YoY. నెట్ ప్రాఫిట్ 50% తగ్గింది. మార్జిన్ ప్రెషర్ మరియు ఇంట్రెస్ట్ కాస్ట్స్ కారణం. 5 సంవత్సరాలు పాట్ కేగర్ 26%, స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ రికార్డ్. EBITDA 97.6 కోట్ల రూపాయలు. ప్రాఫిట్ గ్రోత్ 225 రూపాయలు కోట్లు. PE రేషియో 17, PB రేషియో 2.2. డెట్ ఈక్విటీ ఎక్కువ కాదు, కానీ పెరుగుతున్న వడ్డీ ఖర్చులు. ప్రస్తుత ధర ₹140.97, 1 సంవత్సరంలో 17% డౌన్, కానీ గత నెలలో +14% రికవరీ. ఎగ్జిక్యూషన్ ఇంప్రూవ్ అయితే నియర్ టర్మ్ టార్గెట్స్ ₹179 నుండి ₹211, మీడియం టర్మ్ ₹175 నుండి ₹220. రాబోయే 12-18 నెలల్లో భారతీయ రైల్వేలు మరియు ఎగుమతి క్లయింట్ల నుండి కొత్త పెద్ద వ్యాగన్ మరియు ఎలక్ట్రిఫికేషన్ ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నారు. వెస్ట్ రైల్తో ఇటీవలి విలీనం కార్యాచరణ సామర్థ్యానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. పర్యావరణ అనుకూలమైన అధునాతన వ్యాగన్ టెక్నాలజీ మరియు డిజిటల్ అప్గ్రేడ్లపై దృష్టి పెట్టారు. రిస్క్ వర్సెస్ రివార్డ్. భారీ ఆర్డర్ బుక్, ఎగుమతి వృద్ధి, పాలసీ టేల్విండ్స్. లాభాల అస్థిరత, సాంకేతిక బలహీనత, అమలు సమస్యలు, రుణ వ్యయాలు. టెక్స్మాకో రైల్, బలమైన ఆర్డర్లు, తాజా ఎక్స్పోర్ట్ డీల్స్, గ్లోబల్ విస్తరణ లక్ష్యం. కానీ లాభాల అస్థిరత వల్ల స్వల్పకాలిక జాగ్రత్తలు అవసరం. దీర్ఘకాలిక రిస్క్ తట్టుకోగల పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే నమ్మదగిన పార్ట్నర్.